నమస్కారం కృష్ణ సార్. హ్మ్. చెప్పండి. సార్ బాగున్నారా? బాగున్నాను. ఓకే. ఓకే. గోపి బాగున్నారా? బాగున్నా సార్. ఓకే. వెంకన్న గారు అంతా బాగున్నాను. బాగున్నారుగా? ఓకే. ఓకే. సార్‌ని యాక్చువల్‌గా ఫోన్‌లో పరిచయం. అవును. గోపి గారు 1 మంత్ అయిందా సార్ మనం పరిచయం అయ్యి? అయింది. 1 మంత్ అంతే. 1 మంత్ క్రితం నాతోని గోపి మాట్లాడిచ్చాడు. మాట్లాడిచ్చినప్పుడు ఈ ప్రాంతంలో యాక్చువల్‌గా కృష్ణ గారు ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఇక్కడ ఒక 40 ఎకరాల్లో మంచి అంటే వ్యవసాయం. ఇదంతా కూడా ఏందనంటే సార్ వాళ్ళ ఫ్లాట్ ఇదంతా కూడా 40 ఎకరాలు. దీంట్లో కంప్లీట్‌గా ఒక 11 ఎకరాలు మిర్చి పెట్టడం జరిగింది. ఈ 3 ఎకరాల బిట్టు మాత్రం మా గోపి గారికి అప్పజెప్పాడు. అవును. ఈ 3 ఎకరాల బిట్టు మాత్రం గోపి ఆర్‌పిఎస్ అంటున్నావు కదా! ఆర్‌పిఎస్ రిజల్ట్ అనేది చూద్దాం గోపి. మిగతా దానికి కాదు. దీంట్లో గ్రోత్ లేదు. ఈ 3 ఎకరాలు ఏంటంటే కంప్లీట్‌గా నాకు 1 మంత్ క్రితం గోపి ఫోటోలు పెట్టాడు. ఆ ఫోటోలకు ఈ ఫోటోలకు ఏం తేడా ఉందనేది మనం కృష్ణ గారి మాటల్లో మనం ఇప్పుడు విందామండి. కరెక్ట్‌గా 25 రోజులలో దీనికి సాయిల్ అప్లికేషన్ చేయటం జరిగింది. అండ్ స్ప్రేయింగ్స్ కూడా చేయటం అనేది జరిగింది. సార్ మాటల్లో ఆర్‌పిఎస్ వాడిన తర్వాత ఇక్కడ పబ్లిక్ టాక్ సార్ కూడా ఏమంటుండంటే ఇక్కడ రోడ్డు అమ్మట ఉంది. రైతులందరూ కూడా అరే కృష్ణ సార్ వ్యవసాయం అంటే బాగా ఉండాలి. ఎందుకు ఈ తోట ఒక్కటే వెనకబడిపోయింది అనేది సారు అంటే మాటల్లో ఫీలింగ్ అనేది నాకు అర్థమైపోయింది. అంటే ఇది యాక్చువల్‌గా మీరు కృష్ణ సార్ 1 మంత్ బ్యాక్ ఉన్న కండిషన్ ఏంది? ఇప్పుడు మన ఆర్‌పిఎస్ వాడిన తర్వాత దీని కండిషన్ ఎలా అనిపిస్తుంది? మీరు ఏం అబ్జర్వేషన్ చేశారు సార్? ఇది రెగ్యులర్‌గా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇది మిర్చి ఏస్తున్నాం కంటిన్యూస్‌గా. ఓకే అంటే సార్. మనకు క్రాప్ చేంజ్ అనేది చేయకపోవడం వల్ల ఓకే. దీంట్లో హ్మ్. అది ఆ పెరుగుదల గాని, ఎదుగుదల అనేది సరైన సమయంలో రాలేదు. ఓకే మనం సార్. పెట్టుబడి పెడుతున్నాం. మిగతావన్నీ కూడా ఇక్కడ లోకల్‌లో మార్కెట్‌లో దొరికేవన్నీ వాడుతున్నప్పటికి కూడా ఓకే సార్. నేను అనుకున్న దాంట్లో అనుకున్న రీతిలో దీంట్లో ఆ ఓకే. మార్పు అనేది హ్మ్. మనకు కనిపించట్లేదు. ఓకే ఆ సార్. ఎదుగుదల గాని, పెరుగుదల గాని. ఓకే. కనపడకపోయేసరికి నేనేం చేశానంటే హ్మ్. ఇంకా ఈ ఈ మన లోకల్ మార్కెట్‌లో దొరికేవి కాకుండా ఓకే. పొన్నుసామి తీసుకొచ్చి వాడడం జరిగింది. ఓకే సార్. ఓకే. పొన్నుసామి వాడడం వల్ల కొంత నాకు ఇంప్రూవ్‌మెంట్ అయితే కనిపించింది గానీ, అంత డ్రాస్టిక్ చేంజ్ అయితే కనపడలేదు. ఓకే సార్. ఓకే. కనపడకపోయేసరికి ఓకే. ఇక మేము మా కజిన్ బ్రదర్ మేము రెగ్యులర్‌గా సాయంకాలం కలుసుకుంటాం. ఓకే సార్. ఓకే. రోజంతా ఎక్కడ తిరిగినా సాయంత్రం అక్కడ వెళ్ళి కూర్చొని కాసేపు ఓకే. మాట్లాడుకుంటాం అన్నమాట. ఓకే సార్. ఇట్లా మీరు పరిచయం అయినట్టు నాకు ఓకే. ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీకు కాంటాక్ట్ అవ్వడం వల్ల ఓకే. ఇమీడియట్‌గా నేను నాకు ఉన్న 11 ఎకరాల్లో ఈ 3 ఎకరాలు అయితే మీకు అప్పచెప్తాను ఓకే. అని చెప్పడం జరిగింది. ఓకే వాళ్ళు సార్. ఇమీడియట్‌గా మీరు రెస్పాన్స్ ఇచ్చారు. దాంతో పాటు ఆయన్ని పంపించారు. ఓకే సార్. అది 2 టైమ్స్ నేను సాయిల్ అప్లికేషన్ చేయడం జరిగింది. ఓకే సార్. 4 టైమ్స్ స్ప్రే చేయడం జరిగింది. ఓకే. దానివల్ల నాకు గ్రోత్ బాగుంది. ఓకే. అట్లాగే ఇప్పుడు ఎదుగుదల అంతా కూడా ఓకే. బాగుంది. నేనైతే సాటిస్ఫైగా ఉన్నానండి. ఓకే. అంటే ఈ 25 రోజులలో మీరు నాకు గ్రోత్‌లో చేంజ్ కనిపించింది. ఓకే. నాకు ఒక విశ్వాసం కూడా కలిగింది ఏంటంటే ఓకే. నేను దీన్ని చివరి వరకు వాడతాననే నమ్మకం మీకు ఇస్తున్నానండి. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ ఆ. సార్ కృష్ణ సార్. ఇప్పుడు మీలాంటి రైతుల నుంచే ఒక విప్లవాత్మకమైన మార్పులు రావాలి సార్. ఓకే. యాక్చువల్‌గా ఏందనంటే ఈరోజు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఓకే. ఛత్తీస్‌గఢ్ ఈ ప్రాంతాలలో మిర్చి పండిస్తున్న రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాస్తవంగా కూడా. ఓకే. పెట్టుబడులు పెరుగుతున్నాయి. కానీ దిగుబడులు అనేది గణనీయంగా పడిపోతున్నాయి. అవును. ఎకరానికి 10 నుంచి 12 క్వింటాలు పండియటం, 15, 20 క్వింటాల లోపు మాత్రమే ఎంతైనా సరే అంత దిగుబడి వస్తాయి. వస్తుంది. కానీ 20 క్వింటాల్ దిగుబడి వస్తే రైతుకు మిగిలేది అనేది శూన్యం సార్. అవును. భార్యాభర్త ఇద్దరు ఉన్నారనంటే వాళ్ళ కూలి కూడా మిగలకుండా పోతుంది. ఇలాంటి పరిస్థితులలో యాక్చువల్‌గా దిగుబడులు పెరగాలి అనే దాని మీద మేము బాగా ఫోకస్ చేస్తున్నాం సార్ కృష్ణ గారు. అవును. యాక్చువల్‌గా 4 సంవత్సరాల నుంచి కూడా ఒక విపరీతమైన ప్రయత్నం చేస్తున్నాం. ఎలాంటి ప్రయత్నం అంటే ఈరోజు ఎక్కడ అంటే బేస్ ఎక్కడ దెబ్బతింది. ఇప్పుడు సారు చెప్పారు. దీన్ని వర్షమ్మటి కంటిన్యూషన్‌గా ఒక 3 సంవత్సరాల నుంచోని మిర్చి వేస్తున్నామన్నారు. నాకు 3 సంవత్సరాల నుంచోని ఓకే. సంతోషం. 3 సంవత్సరాల నుంచి మాత్రమే మిర్చి వేస్తున్నారు. కానీ ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా, మహిబాదు, గుంటూరు ఈ ప్రాంతంలో 30 సంవత్సరాల నుంచి కూడా ఒకటే గెట్టులో మిర్చి వేసి అడుగు మందులు వేసి మొత్తం కంప్లీట్‌గా భూమి మొత్తం టోటల్‌గా దెబ్బతినిపోయింది సార్. నిస్సారం అయిపోయింది. కర్బన శాతం అనేది కంప్లీట్‌గా తగ్గిపోయింది. కంప్లీట్‌గా తగ్గిపోయిన కర్బన శాతాన్ని మళ్ళీ గనక మనం పెంచకపోతే సార్ ఇప్పుడు రైతుకు భవిష్యత్తు లేదు. దిగుబడులు అనేది పెరగటానికి అవకాశం అనేది
ఉండదు. కాబట్టి ఏంటంటే ఆర్పిఎస్ 76 అనేది ఏంటంటే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ సార్. ఇది కంప్లీట్గా ఏంటంటే రైతు మాటల్లో ఇప్పుడు మీరు విన్నారు, వెజిటేటివ్ గ్రోత్ తీసుకురావడానికి ఆర్పిఎస్ ఈ 20 రోజులలో ఎంత మార్పు వచ్చిందనేది సార్ మాటల్లో మీరు విన్నారు. ఇదంతా కూడా లేటెస్ట్గా వచ్చిన గ్రోత్. గోపి నాకు ఫోటోలు పెట్టినప్పుడు మొత్తం ఎర్రభూమి కనబడ్డది, అంతా అవును. ఎర్రభూమి కనబడ్డది. ఇప్పుడు అంతా కూడా ఏంటంటే కొంత పచ్చదనం అనేది కనబడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ పచ్చదనం కోసం అనేది కాదు సార్, ఖచ్చితంగా ఈ 3 ఎకరాలలో నాకు ఎర్రదనం కావాలి. 100 క్వింటాలు పండించే బాధ్యత మేము తీసుకుంటాము. ఎందుకంటే మీలాంటి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు, మీలాంటి సమాజంలో అవగాహన ఉన్న వాళ్ళకు ఓకే. ఎకరానికి ఒక 35 నుంచి 40 క్వింటాలు కనుక మనం తీపించగలిగితే ఆటోమేటిక్గా రైతాంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పు అనేది రావటం జరుగుద్ది సార్. ఆ రకంగా మీరు మాకు కోఆపరేషన్ చేయండి. మీకు కూడా మేము 100% కూడా కోఆపరేషన్ చేస్తాము. మంచి దిగుబడి అనేది తీపిచ్చే విధంగా మీకు మేము సపోర్ట్ ఇస్తాం సార్. నమస్తే, నమస్కారం.